ఫ్లాప్ బ్రో. అంత గ్రేట్ ఏం లేదు, కంటెంట్ ఇస్ ఓకే బట్ సూర్య అండ్ బీజిఎం ఇస్ గుడ్. నీ సెకండ్ హాఫ్ దుల్లగొట్టేసాడు అంతే, చాలా చాలా బాగుంది. పాన్ ఇండియా రేంజ్ అయితే చెప్పలేను, బట్ పార్టీ కోసం వెయిట్ చేసే అంతేం లేదు. లెట్స్ సీ. కొంచెం స్లో ఉన్నా మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం వెరిగా చేశాడు. ఎలా ఉంది బ్రో కంగువా? ఫ్లాప్ బ్రో. ఫ్లాప్ ఎందుకు బ్రో? ఏం బాగాలేదు. అంటే ఏం నచ్చలే, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదా? లేదు అసలు. గ్రాఫిక్స్ బాగాలేదా? స్టోరీ బాగాలేదా? స్టోరీ బాగాలేదు, స్లో నరేషన్, ఫ్లాట్ ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఓకే. అంటే ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే గెటప్స్ వైజ్ గానా లేకపోతే స్క్రిప్ట్ వైజ్? ఏమో ఫ్లాప్. స్క్రిప్ట్ అనిపించింది నాకు. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? బాగాలేదు, ఏం బాగాలేదు. ఎంత ఇస్తావు బ్రో 5 కి? 1. చాలా బాగుంది, కంగువా చాలా బాగుంది. సూర్య చాలా 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 బాగా చేశాడు. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా మేడం? రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే ఉండింది కానీ సెకండ్ హాఫ్ దుల్లగొట్టేసాడు అంతే, చాలా చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ కొంచెం పువర్, కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కవర్ చేసేసాడు. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. కొంతమంది బాగాలేదు, అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. నాకు అలా అనిపించలేదు. లాస్ట్ 5 క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది. లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు పార్ట్ 2కి మంచి స్టార్టింగ్ అనమాట. కొంచెమే రోల్, పెద్ద ఏం లేదు. సాంగ్స్ ఓకే, అది స్పాయిలర్ అండి, అలా చెప్పకూడదు. క్లైమాక్స్ అనేది డ్యూయల్ రోల్. రీచ్ అవ్వాలి మరి, కానీ థియేటర్స్లోనే ఇవ్వలేదు. థియేటర్స్ ఇవ్వలేదు, ఎలా మార్కెట్ అనవసరంగా పడిపోతుంది. కానీ ఎక్కువ థియేటర్లు ఇచ్చి తెలుగు సినిమా మట్కాకి తక్కువ ఇచ్చారంటున్నారు. మట్క ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. కంగువా అయితే అదిరిపోయింది. కంగువా డిజర్వ్స్ మోర్ థియేటర్ అండ్ మోర్ రీచ్ అండ్ మోర్ ఆడియన్స్. ఏంటంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రిడిక్టెడ్గా ఉన్నాయి సీన్స్ అంటున్నారు, అది ఎలా అనిపించింది? ప్రెడిక్టెడ్ అంటే ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్లో బాగుంది, ఫస్ట్ హాఫ్లో బాగాలేదు. సో ఓవరాల్గా ఏం చెప్తారు మూవీ గురించి? చాలా బాగుంది, సూపర్ హిట్. ఎంకరేజ్ చేయండి. విజువల్స్ చాలా బాగున్నాయి. అక్కడ అరుపులే ఉన్నాయండి, డైలాగ్స్ ఏం లేవు. ఎలా ఉన్నాయి? ఇట్ ఈస్ ఓకే, ఫైన్. అంటే బాగాలేదా? అంత గ్రేట్ ఏం లేదు, కంటెంట్ ఇస్ ఓకే బట్ సూర్య అండ్ బీజిఎం ఇస్ గుడ్. సూర్య డెఫినెట్లీ నాట్. విజువల్స్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ గ్రాఫిక్స్ బీజిఎం బాగుంది బట్ కంటెంట్ అయితే అంతేం లేదు. సూర్య కోసం అండ్ బీజీవీ కోసం అయితే చూడొచ్చు. ఇక్కడ మైనస్ అయింది మేడం. There is no story అంత గ్రేట్ ఏం లేదు. ప్లస్ ఇస్ సూర్య అండ్ బీజిఎం, ఎస్ విజువల్స్ బాగున్నాయి బట్ స్టోరీ అంతా ఓకే. ట్విస్ట్లు అయితే ఉన్నాయి, 2-3 ట్విస్ట్లు ఉన్నాయి మూవీలో. క్రాంతి ఎంట్రీస్ గ్రేట్. యాక్షన్ ఇస్ మొత్తం మూవీ అంతా యాక్షనే ఉంది. యాక్చువల్లీ దెర్ ఈస్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ది యాక్షన్. ఆల్ ఫైట్స్ డ్యూయల్ రోల్, ఎస్. బ్రూటల్ ఫైట్స్ ఉన్నాయి. తెలుగు ఆడియన్స్కి సూర్య కోసం బీజీవీ కోసం రీచ్ అవుతుంది బట్ కంటెంట్ అండ్ రివ్యూ అయితే నథింగ్ దాట్. ఎంట్రీస్ గుడ్, ఎంట్రీస్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. క్రాంతి ఎంట్రీస్ ఆల్సో గుడ్. మేడం పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత కంటెంట్ 1లో ఉందా? లేవు అసలు. మ్యూజిక్ ఇస్ గుడ్, చెప్పదు. బీజిఎం ఇస్ గుడ్, మ్యూజిక్ ఇస్ గుడ్. కొంచెం స్లో ఉన్నా మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం వెరిగా చేశాడు. సూర్యబాయ్ యాక్టింగ్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం కార్తీ అంటే రివీల్ చేశాడు. సో కార్తీ సస్పెండ్లో వచ్చాడు, చాలా బాగుంది. సినిమా అవుతుంది, చాలా బాగుంది. సూపర్ 3D అయితే చాలా బాగుంది. ఫైట్స్ కూడా హైలైట్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా 45 మినిట్స్ మాత్రం చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. డ్యూయల్ రోల్ చాలా సింక్ అయింది. ఫస్ట్ హాఫ్ అండ్ స్టార్టింగ్ సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో మాత్రం చాలా సింక్ అయింది. సినిమా మొత్తం చాలా బాగుంది. కమ్బ్యాక్ అవుట్ ఆఫ్ 3.5 ఇస్తా. ఫస్ట్ హాఫ్ అంతా మోస్ట్లీ ఎమోషన్స్ అన్ని పెట్టారు. అంటే లైక్ టూ క్యారెక్టర్స్, లైక్ చిన్నపిల్లడిని ఒక సూర్య మధ్యన బాండింగ్ అంతా సెటప్ చేశారు. లిటిల్ బిట్ ఫైట్స్ ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో మోస్ట్లీ లైక్ యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా బాగా తీశారన్న. విజువల్స్ అంటే లైక్ చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే మాత్రం లైక్ ఎక్కడ కూడా అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు చూసాము లైక్ వేరే గ్రాఫిక్స్ అంటే క్లియర్ గ్రాఫిక్స్లో కనబడిపోయేవి కానీ ఇది మాత్రం గ్రాఫిక్స్లో కనిపించలేదు. ఈవెన్ బర్డ్స్ వచ్చిన దగ్గర కూడా సీజీఐ పెడతా కానీ అది గ్రాఫిక్స్ అనిపించేలా చెప్పాను అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అంటే లైక్ విన్నాక బాగుంది కానీ లైక్ ఐ ఫీల్ దట్ ఆ సాంగ్స్ లేకపోయినా పర్లేదు అని చెప్పేసి. అంటే హీరోయిన్కి రీచ్ అవుతుంది అంటారు ఆడియన్స్ లైక్ అంటే ఓన్లీ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్ అనుకుంటే మాత్రం రీచ్ అవ్వదు. ఇట్ ఈస్ అ కాంపాక్ట్ ఆఫ్ బోత్ ఎమోషన్స్ అండ్ ఆల్సో యాక్షన్ సీన్స్ అనమాట. పాన్ ఇండియా రేంజ్లో ఉందా? పాన్ ఇండియా రేంజ్ అయితే చెప్పలేను, కాకపోతే లైక్
వాచబుల్, వర్త్ వాచింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.8 అన్న. బట్ పార్టీ కోసం వెయిట్ చేసే అంతేం లేదు. లెట్స్ సీ. ఇస్తారు మేడం 5. I would give for content 2.5 to 3 star, but for BGM Surya I'll give 5.5. కంగు ఎలా ఉంది? కొంచెం కంప్లీట్గా బిలో యావరేజ్ అన్న. కాకపోతే ఏంటంటే సూర్య పర్ఫార్మెన్స్ అయినా సరే, తన మేకవర్ అయినా సరే, అది చాలా బాగుంది. అండ్ మధ్యలో ఒక చిన్నపిల్లల సీన్ ఒకటి ఉంటుంది. సో చిన్నపిల్లలు ఇన్స్పైర్ చేసే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి మనం ఎంత కల్మషం లేకుండా బతకాలి, నలుగురితో ఎలా కలిసిమెలిసిపోవాలి, ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంది సినిమాలో. అది చాలా బాగా వచ్చింది అన్న. విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా ఉంది? ఎందుకు కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది. ఎక్కడ కూడా అంత గ్రాండ్గా ఏమి అనిపించలేదు. సో ఓన్లీ మొత్తం జనాలు అలా కనిపించారు తప్ప విజువల్స్ అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా? లేదు, కంప్లీట్గా అసలు రీచ్ అవ్వలేదు. 1% కూడా రీచ్ అవ్వలేదు. మనం ట్రైలర్ టీజర్ చూసి మనం లోపలికి వచ్చాం, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తాం కదా, ఒక క్యూరియాసిటీతో వచ్చాం. పాస్ట్కి ప్రెజెంట్కి ఒక లింక్ ఎలా చేస్తారో క్యూరియాసిటీతో వచ్చాం. అదే క్యూరియాసిటీతో బయటకు వచ్చాం. సో అంతే. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పండి, కంగు ఎలా? బిలో యావరేజ్ అన్న, బిలో యావరేజ్ అంతే. బ్రో కంగువా మూవీ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బ్రో. బట్ నాకైతే నిజంగా డిసప్పాయింటెడ్ మూవీ. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన నుంచి కూడా ఇంకేదో పీకుతారు అంటే సినిమాకి ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చి పీకుతారని అనిపించింది నాకైతే. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మరీ బోరింగ్ భయ. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంటే మరి భరించిన అంత గోల, ఫైట్లు అంటే ఫైట్ ఉంటే సరిపోతుంది. అంత గోలగా అర్థం కాకుండా గందరగోళంగా అనిపించింది మాకు అంత ఫస్ట్ హాఫ్ అంతా. అంటే చూసే ప్రేక్షకుడికి అర్థం కాకుండా తికమతలు పెట్టేలా ఫస్ట్ హాఫ్ ఉంటుంది అన్న. బట్ అలాగే బాబిడాల్ గారి సీన్స్ కూడా ఉన్నాయి. ఆయన కూడా పెద్ద ఇంపాక్ట్గా లేవు. ఇద్దరు మధ్యన సీన్స్ అంటే అవి క్లైమాక్స్లోనే పెట్టారు. ఇంకా సినిమా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్? కలర్స్ అంటే సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఇంకా బాగున్నాయి. సూర్య గారు ఎలా చేస్తారు? యాక్టింగ్ బాగా చేశారు. విజువల్స్ ఎలా ఉన్నాయి సార్? విజువల్స్ చాలా బాగుంది. సినిమా అయితే నాకు చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగున్నాయి సార్. బ్లాక్ బస్టర్ అంటారు. ఎల్జీ బ్లాక్ బస్టర్ సినిమా. సూర్య అంటే నటించిన సినిమాలో ఇది కూడా బెటర్, బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? రేటింగ్ 4. ఇంతకుముందు ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు సూర్య చేయలేదు, ప్లస్ కార్తిక్ కూడా చేయలేడు కదా. అందుకే రియల్లీ ఐ ఎంజాయ్డ్ ద మూవీ. ఐ హోప్ చాలా వండర్ఫుల్గా సెట్ అయిందండి. ఇంతకుముందు మన ప్రభాస్ చేసింది ఎంతనైతే డిఫరెంట్గా ఉందో ఇది కూడా అంతే డిఫరెంట్గా ఉంది. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారండి ఫైట్స్ అవన్నీ.